ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత రవి చెప్పండి సార్ ఇలా రండి ప్రభుత్వం నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం సాయంత్రం బాగా అనుకుంటున్నాను ఫస్ట్ చేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డౌన్ చేయండి సార్ డౌన్ చేయండి సార్ ఓటమి ప్రభుత్వ నాయకత్వం ఓటమి ప్రభుత్వ నాయకత్వం ఓటమి ప్రభుత్వ నాయకత్వం ఓటమి ప్రభుత్వ నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కోరుచున్నాం. అదేవిధంగా వారికి పుష్పగుచ్చంతో మనం ఇక్కడ మనం దేవరం నియోజకవర్గ పరంగా మరియు జిల్లా స్థాయి పరంగా మున్సిపల్ గ్రౌండ్లో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అందరూ
శ్రీ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆర్డీఓ గారు చూపించవలసిందిగా వచ్చును. అదేవిధంగా కె రామచంద్రారెడ్డి గారు కూడా వచ్చి ఆశీర్వదించగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ కేఎస్ఎంబి కృష్ణారావు గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వారిని కూడా వచ్చి ఆశీర్వదించగా కోరుచున్నాం. మూడు ఆటోలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క పనితరం ఏదైతే మనకి రావాల్సినటువంటి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ మన దేశ అభివృద్ధిలో కానీ ఆటో వాళ్ళు ఎంతో ఉంది ఈరోజు పాత్ర. ఎందుకంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడంలో కానీ ఇదే వ్యవసాయానికి సంబంధించి పరికరాలు ఎరువుల బస్తాలు 4 కావాలన్నా 2 కావాలన్నా ఎన్నైనా సరే తెచ్చి వారి ఇంటి దగ్గర, అంటే జనరల్గా ఆర్టీసీ బస్ స్టాప్ అంటే గ్రామానికి ఒక 3 4 ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటో డ్రైవర్స్ అనేది 30 పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమానికి వేదికగా పెద్దలు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి, కలెక్టర్ మేడం గారికి 2,90,669 మందికి 436 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో 15,000 కట్టి వేయడం జరుగుతుంది. 436 కోట్లు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 1,244 మందికి 1,86,60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో అయితే 8,489 మంది డ్రైవర్లకి 12,73,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం, ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. రాష్ట్ర పిఎస్సి చైర్మన్ అయినటువంటి శ్రీ గురుపతి రామాంజనేయులు గారికి, జిల్లా కలెక్టర్ సోదరి నాగివేణి గారికి, జిల్లా టీడీపీ అధ్యక్షులు రాంబాబు గారికి, వెంకట పార్థసారథి గారికి, కోడ నాగేశ్వరరావు గారికి, ఆర్డీఓ గారికి, వేదిక ముందు ఆశీస్సులైనటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వాలి రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అదేవిధంగా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాలో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ కాకపోతా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 8,439 మంది ఆటో కార్మికులకు 12,73,00,000 నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ కాబోతాం.
ఇందాక శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పినట్టు భీమవరం అసెంబ్లీలో దాదాపు 1244 మంది ఆటో కార్మికులకు దాదాపు 1,86,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నారు. ఆటో కార్మికుల యొక్క కష్టాలు అంటే ఈ 15,000 రూపాయలతోనే మా కష్టాలన్నీ తీరుతాయి అంటే తీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. ఆటో కార్మికుల కష్టాలు మా అందరికీ కూడా తెలుసు, నాకు కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విద్యార్థి నాయకుడుగా, యువ నాయకుడు ఉన్న సందర్భాల్లో కానీ, పార్టీలో పనిచేసేటువంటి సందర్భంలో కానీ, మీ సంఘాల అధ్యక్షులు మీకు వచ్చేటువంటి ఇబ్బందుల విషయంలో, మీకు ఇచ్చేటువంటి లైసెన్సుల మంజూరు విషయంలో, లేకపోతే పార్కింగ్ విషయంలో మీ అధ్యక్షుడు ఎన్టీ సత్యనారాయణ గారు పదే నన్ను కలిసేటువంటి అలవాటు ఉంది, మంత్రి అవ్వకముందు కూడా. అయితే ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలి, కొంత ఆర్థికపరమైన సహకారం కార్మికులకు అందించాలి అనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమం.